సో మనం నడిపే నడుపుడికి బండి చూడండి ఎట్లా అయిపోయిందో, పోయింది. ఇది చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అయింది. ఉట్టి బ్యాక్ బ్రేక్తోనే ఒక 70-80 కిలోమీటర్స్ వరకు వచ్చిన. అసలు ఒక్కసారి ఇట్లా పైకి లేపినా ఈ స్పెచ్ పెట్టుకున్నా కూడా స్పెచ్ లోపలికి వెళ్ళి అయితే వచ్చేసి పురుగు అయితే పడ్డది. మనం ఇప్పుడైతే కరెక్ట్గా అయితే జబల్పూర్కి ఒక్క 5 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. జబల్పూర్ వరకు అయితే వచ్చేసినాం. ఒక్కసారి చూడండి మొత్తం ఎట్లా మారిపోయిందో. మంచి అయితే కనబడుతుంది నాకు, అంత చలి పెడుతుంది. సో నేనేం చేసిన అంటే జాకెట్ లోపలనే మనం తెచ్చుకున్న అందరు ఎలా ఉన్నారు, అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నా. సో ఈరోజు డేట్ వచ్చేసి 6th మార్చ్. రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళే టైం కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ 3 days అయితే మనం ఇక్కడనే టైం స్పెండ్ చేసినాం కాశీలో. టైం అయితే కరెక్ట్గా ఇప్పుడైతే 11:20 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మనకైతే హైదరాబాద్కి నేను డైరెక్ట్ మ్యాప్ పెట్టినా. ఎప్పుడు వస్తామో కూడా తెలీదు. ఫుల్ ఎంజాయ్ అయితే చేసిన నేను సోలో రైడ్. నేను ఫస్ట్కి స్టార్ట్ అయినా ఇంట్లోకి వెళ్ళి. ఫస్ట్కి స్టార్ట్ అయితే 3rd నేను కాశీకి వచ్చిన. 3rd, 4th, 5th 3 days ఉండి ఇప్పుడు 6th అయితే రిటర్న్ అయితే వెళ్తున్నా. నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నా హైదరాబాద్కి. చూద్దాం ఈ బండి పర్ఫార్మెన్స్ని బట్టి. కన్ఫామ్ అని అయితే చెప్పలేను. ఈ బండి కనుక ఒకవేళ ఓకే నాకు వెళ్తుందన్న నమ్మకం వచ్చిందంటే ఇక నాన్ స్టాప్ అయితే హైదరాబాద్కి అయితే కొట్టేస్తా, ఎక్కడైతే ఆగా. సో హైదరాబాద్కి వెళ్ళే లోపు 12-15 కిలోమీటర్స్ అవుతుంది. టైం వచ్చి 21 hours 34 minutes. సో ఇప్పుడు స్టార్ట్ అయితే మనం రేపు ఎర్లీ మార్నింగ్ 9కి మనం హైదరాబాద్లో ఉంటామని అయితే చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఇక 24 hours అనుకోండి. ఇక బ్రేక్స్తో అవి అన్నీ కలిపి 24-25 hours అయితే పడుతుంది మనకి. ఫస్ట్ టైం అయితే ఒక్కసారిగా గంగా రివర్ మీదకి వెళ్ళి అయితే వెళ్తున్నాం మనం. ఇక అయితే కాశీకి అయితే బాగా చెప్పేద్దాం. అన్నీ బాగుంటాయి, మళ్ళీ అయితే వద్దాం కాశీకి బండి పైన. అసలు చెప్తున్నా 3 days ఫుల్. ఒక్క 10 minutes కూడా నేనైతే రూమ్లో అయితే కూర్చోలేదు. వచ్చిన డే నుంచి మొత్తం 3 days అంతా ఎక్స్ప్లోర్ చేసేసినాం కాశీ. సో మీకు ఎలా అనిపించినా మన వీడియోస్ కింద కామెంట్ చేసేది చెప్పండి. ఫుల్ ట్యాంక్. సో మనం అయితే యూపీ దాటక ముందే ఫుల్ ట్యాంక్ అయితే వేయించుకొని వెళ్ళిపోదాము. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చి ఓన్లీ 94 rupees ఉంది లీటర్కి. సో 94 rupees అంటే ఆల్మోస్ట్ మన ఫుల్ ట్యాంక్ ఒక 11 liters పడుతుందేమో. ఇప్పుడు 11 liters అంటే ఈజీగా 10 rupees లీటర్ మీద సేవ్ అయినా 110 rupees అయితే సేవ్ అవుతుంది మనకి. 110 అంటే మన బ్రేక్ఫాస్ట్ ఖర్చు అయితే వెళ్ళిపోతుంది. సో మీరు కూడా ఎవరైనా యూపీ నుంచి ఎక్కడైనా వేరే స్టేట్స్ బయటికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం యూపీలోనే ఫుల్ అయితే వేయించుకొని అయితే వెళ్ళండి. చూద్దాం ఎంత పడుతుందో మన బండ్లో అయితే. మారు. సో మనం నిన్న నైట్ ఒక 200 కొట్టించినాక, అందుకే 800లో ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. ఈ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే బండితో ఒక బాధ ఉంది, లీక్ అవుతుంది. పెట్రోల్ లీక్ కాకుండా ఉంటే మంచిగా ఉంటుండే. బస్ నికాల్దు భయ్యా. ట్రిప్ 0 వేయడం మర్చిపోయినా నేను. ట్రిప్ కూడా 0 అయితే వేసేసిన. సో మనం నిన్న ఈవినింగ్ బండి వేసుకొని కాశీలో తిరిగినాం కదా, అప్పుడే నేను ఒక 200 పెట్రోల్ కొట్టించి గాలి కొట్టించిన. సో ఇక ఆల్ గుడ్ టు గో. సో మనం ఏదైతే రోడ్కి అయితే వచ్చినామో అదే రోడ్ నుంచి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మనము. ఎర్లీ మార్నింగ్ 5కి 6కి కనుక స్టార్ట్ అయ్యండి ఈ పాటికి మనం జబల్పూర్ దాటేసి ఉంటే బాగుంటుండే. కానీ మార్నింగ్ లేచి నేను మళ్ళీ ఇక లాస్ట్ డే కదా ఈరోజు, వెళ్తున్నాం కదా అని చెప్పి 6కో 7కో లేచి ఘాట్స్ పైన కొంచెంసేపు కూర్చొని ఇక లాస్ట్ టైం కదా అని చెప్పి ఆ ఘాట్స్ పైన నాకు ఒక దగ్గర మ్యాగీ నచ్చింది. దశేశ్వమేధ్ ఘాట్ దగ్గర అయితే నాకు మ్యాగీ సూపర్ నచ్చింది. సో ఆ మ్యాగీ తినేసి 80 ఘాట్ కాడికి వచ్చి లెమన్ టీ తాగి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక స్టార్ట్ అయిపోయేసరికి 12 అయితే అవుతుంది. సో మనం నడిపే నడుపుడికి బండి చూడండి ఎట్లా అయిపోయిందో, పోయింది. ఇది చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అయింది. ఉట్టి బ్యాక్ బ్రేక్తోనే ఒక 70-80 కిలోమీటర్స్ వరకు వచ్చినా. అసలు ఏడ మెకానిక్ షాప్ దొరకట్లేవు. మెకానిక్ షాప్ దొరికినా సరే దీనికి స్క్రూలు దొరకట్లేవు. చూసిందిగా మనం రైడ్కి వచ్చే ముందు ఎంత చెక్ చేసినా మన క్యాలిబరీ అయితే స్క్రూలు అయితే పోయినాయి 2. సో రైడింగ్ అంటే ఇట్లాంటివన్నీ ఫేస్ చేయాలి మనం. అంత ఈజీ కాదు రైడింగ్, బండి పైన తిరగడం. మీకు ఇట్లా పోయిన వెంటనే కూడా మీకు ఏడో దొరకవు. ఒక 60, 70, 50 కిలోమీటర్స్ మినిమం సిటీ లోపల రావాలి. మళ్ళీ హైవేస్ పైన మీకు ఉండవు. హైవేస్ నుంచి డైవర్షన్ తీసుకొని సిటీ లోపల రావాలి. వచ్చి అందరిని అడగాలి ఎక్కడున్నాయి అని.
ఇక దొరికినా ఏదో చిన్న చిన్నవి అంటే దొరుకుతాయి, కానీ ఇట్లాంటి స్క్రూలు ఇట్లాంటివి అంటే కష్టం. ఇక్కడ దొరకవు మనకి. హైదరాబాద్లో ఉన్నట్టు ఏడ పడితే అక్కడ దొరకవు. చాలా ఇబ్బంది అయిపోతాయి ఇట్లాంటివి అయినప్పుడు. సో దీనికైతే ప్రాపర్ సొల్యూషన్ కూడా దొరకలే. నార్మల్ ఏదో 2 స్క్రూస్ అయితే అడ్జస్ట్ అయితే చేసిండు. మనమైతే హైదరాబాద్ పోగానే మార్పించేయాలి, మెల్లగా వెళ్ళాలి ఇప్పటి నుంచి. ఇప్పుడే మన లంచ్ అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్ మనం అయితే రివా సిటీ లోపల అయితే ఉన్నాం. మనం తిన్నది ఇదే హవేలీ ఫ్యామిలీ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో 2 బాగున్నాయి. ఒకటి వచ్చేసి వాటర్, ఇంకోటి సోంపు. అంతా అయిపోయినాక సోంపు ఇచ్చిండు. ఆ 2 నాకు నచ్చినాయి. అయితే 220 రూపీస్ అయితే అయింది. ఇంకా హైదరాబాద్కి 17 hours 24 minutes 987 కిలోమీటర్స్ అయితే ఉంది అంతే. జస్ట్ 12కి అయితే స్టార్ట్ అయినాం. సో 12కి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 230 కిలోమీటర్స్ని అయితే రైడ్ని అయితే చేసినాం. నైట్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నాం. అందరికీ నైట్ రైడ్స్ అంటే నచ్చవు. సో నేను ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే నైట్ ఎప్పుడవుతుందని. మన బండి వచ్చేసి 125cc. ఇంత ఎండకి అది ఇప్పటికే ఫుల్ హీట్ అయిపోతుంది ఇంజన్ అనేది. ఇంజన్ హీట్ అయిపోయింది అనుకోండి, ఇంజన్ పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి, బండి ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదే నైట్ అనుకోండి కూల్ ఉంటుంది కొంచెం వెదర్. అయితే పీస్ఫుల్గా అయితే అవుతుంది. ఆల్మోస్ట్ మనం అయితే ఒక 300 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసుకుంటూ అయితే వచ్చేసినాం. నాకు కళ్ళల్లో ఏదో పడ్డది. ఎంతసేపు వైజర్ వేసుకుని నడుపుతున్నా. జస్ట్ ఒక్కసారి ఇట్లా పైకి లేపినా, ఈ స్పెట్స్ పెట్టుకున్నా కూడా స్పెట్స్ లోపలికి వెళ్ళి అయితే వచ్చేసి పురుగు అయితే పడ్డది. నేను కూడా నాకు ఎక్కువ అంతగానం కష్టపెట్టే బుద్ధి అట్లే ఈ బండిని. సో చూద్దాం, నాన్ స్టాప్ అయితే నాన్ స్టాప్, వీలైతే నాన్ స్టాప్ కొడదాం, లేదంటే ఇక్కడ ఆగితే ఆగిపోదాం. నైట్ నాగ్పూర్లో కానీ ఎక్కడన్నా అయితే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుదాం. ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. నేనైతే నాన్ స్టాప్ వెళ్దామని అనుకుంటున్నా. బ్రేక్స్ ఇచ్చుకుంటున్నా పర్లేదు, మెల్లగా అయితే వెళ్దాం. మనకైతే ఇంకొక 1.5 అవర్లో అయితే సన్సెట్ అయితే అవుతుంది. సన్సెట్ కాగానే చల్ల గాలి అయితే వస్తుంటుంది, కొంచెం గాలి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఎండ ఘోరంగా కొడుతుంది. ఒకసారి చూడండి ఎట్లుంది ఎండ. సీదా అది డైరెక్ట్ మన కళ్ళ మీదే పడుతుంది ఆ ఎండ వచ్చి వైజర్ వేసుకున్నప్పుడు. సో ఈ కళ్ళల్లో కూడా పడ్డది, మళ్ళీ వైజర్ వేసుకున్నప్పుడు ఆ ఎండ ముఖం మీద పడి ఇంకా కళ్ళనే ఇంకెక్కువ మండుతున్నాయి నాకు. రైడ్ అప్డేట్ టైం అయితే కరెక్ట్గా 6:30 అయితే అవుతుంది. మనమైతే ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం. మనం ఇప్పుడైతే కరెక్ట్గా అయితే జబల్పూర్కి ఒక్క 5 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. జబల్పూర్ వరకు అయితే వచ్చేసినాం. ఒక్కసారి చూడండి మొత్తం ఎట్లా మారిపోయింది. మనం అయితే 12కి అయితే స్టార్ట్ చేసినాం రైడు. సో 12 నుంచి ఇప్పుడు 6:30 అంటే ఆల్మోస్ట్ ఒక 400 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసినాం. లైట్గా చలి పెడుతుంది అండ్ పురుగులు కూడా చాలా వస్తున్నాయి. ఇంకా రూమ్స్ కూడా ఏం బుక్ చేయలే. నాకైతే నాన్ స్టాపే వెళ్ళిపోవాలని ఉంది. ఇప్పటివరకు అయితే బండి కండిషన్ కూడా ఓకే, బండి కూడా ఏమంత ఇబ్బంది అయితే ఏం లేదు. బండి మనం వెళ్ళేది అంతా ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. మధ్యప్రదేశ్ అంతా ఫారెస్ట్లోనే ఉంటుంది. ఏమవుతుంది ఏందన్నది ఒక్కసారి చూడండి సైడ్కి. అసలు వ్యూ అంతా ఎట్లా మారిపోయిందో మొత్తం సూపర్ ఉంది అసలు వ్యూ. సో మీరేమనుకుంటున్నా కింద అయితే కామెంట్ చేసి చెప్పండి. వీడియో మొత్తం చూడకుండా నేను నాన్ స్టాప్ వెళ్తానా లేదంటే ఏదైనా ఆగుతానా అన్నది. కానీ స్కై మాత్రం సూపర్ అయింది అసలు. చూడండి లైట్ డార్క్ బ్లూ ఉంది, తర్వాత డార్క్ ఆరెంజ్ ఉంది, తర్వాత లైట్ ఆరెంజ్ ఉంది. సూపర్ క్రేజీ ఉంది అసలు వ్యూ మాత్రం. ఇందాకనే నేను జబల్పూర్కి ఒక 10 కిలోమీటర్స్ బ్యాకే ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయిపోయిందని అయితే అనుకోకండి. ఈ ట్రిప్ మాత్రమే అయిపోయింది, కాశీ ట్రిప్ మాత్రమే అయిపోయింది. ఇంకా మంచి మంచి వీడియోస్, ఇంకా మంచి మంచి ట్రిప్స్, ఇంకా మంచి మంచి బైక్ రైడ్స్, ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ ఏమున్నాయి, మీన్స్ ఎక్స్ప్లోర్ చేయనివంటే బండి పైన ఇంతవరకు ఎవరు వెళ్ళని ప్లేసెస్ అట్లాంటివి ఏమున్నాయి. సో ఎక్కడికి బండి వెళ్ళదో అక్కడికి మన బండిని అయితే తీసుకొని వెళ్ళైతే చూపిద్దాం. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసేటోళ్ళు ఎవరన్నా ఉంటే. ఇక ఎట్లా చీకటి అయిపోతుంది, తీస్తే మధ్యలో ఒక క్లిప్ తీస్తా, లేదంటే నెక్స్ట్ అప్డేట్ ఇస్తాం మీకు ఎక్కడున్నా ఏందన్నది. ఇక గోప్రో అయితే నేను బ్యాగ్లో అయితే పెట్టేస్తాను, ఎందుకంటే మొత్తం పురుగులు పడుతున్నాయి. ఇంకా నా కన్ను అప్డేట్ ఇవ్వాలి మీకు. నా కన్ను ఓకే సెట్ అయిపోయింది మొత్తం నార్మల్. అప్పుడే నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకోగానే అంతే సెట్ అయిపోయింది. సో రైడ్ అప్డేట్ ఏంటంటే మనం అయితే నాగ్పూర్కి ఇంకొక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ నాగ్పూర్ దగ్గర వరకు అయితే వచ్చేసినాం. టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది ఇప్పుడు. మార్నింగ్ మనం 12కి స్టార్ట్ అయినాం కాశీలో. ఇప్పుడైతే 12:30 అవుతుంది. ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ని అయితే కవర్ చేసినాం. సో 700 కిలోమీటర్స్ అయితే మనది అయితే అయిపోయింది. ఇంకా జస్ట్ ఎంత ఉంది, ఇంకొక 500 ఉంది నాగ్పూర్ నుంచి మన ఇంటికి. మనం వెళ్ళేసరికి మార్నింగ్ 10 అని చూపిస్తుంది. సో మెల్లగా అయితే వెళ్దాం. మనం చలి ఘోరంగా ఉంది అసలు. ఎలా ఉందంటే చలి, నా చేతులు చూడండి ఎలా అయిందో. మంచి అయితే కనబడుతుంది నాకు, అంత చలి పెడుతుంది.
సో నేనేం చేసిన అంటే జాకెట్ లోపలనే మనం తెచ్చుకున్న బెడ్షీట్ ఉంది కదా, సో అదైతే బాడీకి అంతా కప్పేసుకొని దాని పైకి వెళ్ళి అయితే జాకెట్ అయితే వేసేసుకున్నా. నేను ఏడా బ్రేక్స్ కూడా ఏం తీసుకోవట్లేదు, నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నా. ఎందుకంటే వెదర్ కూలే ఉంది కాబట్టి ఇంజన్ ఏమీ అంత హీట్ అవ్వదు. సో మనం ఎంతసేపు నాన్ స్టాప్ కొట్టినా ఏం కాదు. మనతో పాటు చాక్లెట్స్ కూడా తీసుకొని వస్తున్నా. నాకు ఏదైనా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే బండి అయితే సైడ్కి ఆపేసుకొని ముఖం కడుక్కొని చాక్లెట్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతా. మొత్తం చీకటే ఉంది, నేనేం బ్లాగ్ చేద్దామన్నా ఏం చెప్పనికి కూడా ఏం లేదు. బండి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది. అసలు ఈ బండి నిజం చెప్తున్నా చాలా గ్రేట్. ఈ బండి మొత్తం ఎంత తిరిగింది తెలుసు ఈ బండి ఇప్పుడు వరకు? 1,32,605 కిలోమీటర్స్ తిరిగింది బోర్ రాకుండా. 1,30,000 తిరిగినప్పుడే నేను ఇది కాశీకి పట్టుకొని వచ్చిన బండిని బోర్ లేకుండా. అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఈ బండి మీద పోయేసి వస్తా అని చెప్పి. ఎంతమంది SP 125 ఓనర్స్ ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి మీ బండి మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది. ఇదేదో రికార్డ్ కోసం అయితే అది ఇది ఏం చేయట్లేదు. నాకు ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు మధ్యలో ఏదైనా నిద్ర వచ్చింది అనుకోండి నేను అన్న అయిపోతా. నాన్ స్టాప్ అయితే వెళ్ళా నేను. నాకు ఇప్పుడు నిద్ర రావట్లేదు, నాకు ఎనర్జీ ఉంది, నాకు పోతా అన్న కాన్ఫిడెన్స్ ఉంది నా బండి మీద. నేను నడుపుతా, నేను రైడ్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ నాకు లోపలికి వెళ్ళి ఉంది. సో అందుకే నేనైతే బైక్ అయితే రైడ్ చేస్తున్నాను. అంతేగాని నాకు ఏదో రికార్డులు బ్రేక్ చేయాలి అట్లాంటివి అయితే ఏం లేవు. డైరెక్ట్ మార్నింగ్ మనం అయితే హైదరాబాద్లో కలుసుకుందాం. ఎందుకంటే ఇక మార్నింగ్ సన్ రైజ్ అయ్యే టైంకి మనం అయితే హైదరాబాద్లోనే ఉంటాము. ఇక అప్పటి వరకు అయితే నేను ఇక గోప్రో అయితే బ్యాగ్లో అయితే పెట్టేస్తా. ఏం చేయాలి చెప్పండి? రికార్డ్ ఈ చీకట్లో ఏం చూపెట్టాలి? మీకు ఏమైనా పోనీ మీకు ఏమైనా చూపిద్దామని ఏమైనా కనబడుతుందా పోనీ? సో ఏం కనబడింది, ఏం చూపించి ఏం లాభం చెప్పండి ఇక. సో అందుకే మార్నింగ్ డైరెక్ట్ హైదరాబాద్లో కలుద్దాం. సో మనమైతే మన ఇంటి దగ్గరకు కూడా వచ్చేసినాం. సో టైం అయితే కరెక్ట్గా 10 అయితే అవుతుంది ఇప్పుడు. అండ్ నేను అసలు ఎక్కువ రికార్డ్ కూడా చేయలేదు. ఫారెస్ట్లో అయితే రికార్డ్ చేసిన నేను మధ్యప్రదేశ్లో. ఆ ఫారెస్ట్ క్లిప్ యాడ్ చేస్తున్నో లేదో తెలీదు. ఆ ఫారెస్ట్లో రికార్డ్ చేసినాక గోప్రో బ్యాగ్లో పెట్టేసిందంటే మళ్ళీ ఇప్పుడే నేను రికార్డ్ అయితే చేస్తున్నా. సో ఈ ట్రిప్ అయితే ఫుల్ అడ్వెంచర్, అసలు ఫుల్ అంటే ఫుల్ అడ్వెంచరు. ఎందుకంటే ఈ ట్రిప్లో వచ్చేసి మన బ్రేక్ డిస్క్ పోయింది, అండ్ ఇంకా చైన్ కూడా పోయింది. మొత్తం బండి పని కూడా అయిపోయింది. మొత్తం చైన్ సౌండ్ వస్తుంది టక్ 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 అని చెప్పి. సో చైన్ మొత్తం సౌండ్ వస్తుంది, డిస్క్ పోయింది. అండ్ రాత్రి సల అయితే ఘోరంగా పెట్టింది అసలు. ప్రోలో ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్లో ఏమో 10% ఉంది అంతే. పవర్ బ్యాంక్లో కూడా ఛార్జింగ్ లేదు. వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాం. మనం అయితే తెలంగాణ లోపలికి ఆదిలాబాద్ లోపలికి అయితే 6:20 ఆ టైంకి అయితే వచ్చినాము. అండ్ మీకు ఇంకో ఇన్సిడెంట్ చెప్పాలి, నేను చెప్పడం మర్చిపోయినా. హైవే పైన ఒక సైడ్కి ఒక బస్ స్టాప్ అయితే కనబడ్డది. ఒక 5 minutes అట్లా ఉరుగుదామని చెప్పి బస్ స్టాప్లో ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ తల కింద పెట్టుకొని హెల్మెట్ ఇక్కడ బండికి పెట్టేసి, అండ్ మన బ్యాగ్ కూడా అట్లనే ఉంది బండికి అయితే పెట్టేసి, ఫోన్ టైం చూసుకుంటే ఇట్లా పెట్టుకొని అయితే వండుకున్నా చెస్ట్ పైన. ఒక 10 minutes ఉరుగుదాం అనుకున్నా, నాకే తెలియకుండా 1 hour అయితే అయిపోయింది. ఒకటేసారి లేట్ చూసేసరికి అయితే నాకైతే కొంచెం ఏం అర్థం కాలేదు. ఏమవుతుంది, ఏం టైం అవుతుంది, ఇంత టైం అయింది, ఏం చేసినామని. సో మన ఫోను మన లగేజ్ అయితే ఎక్కడికైతే పోలేవు, అన్నీ సేఫ్ అవుతున్నాయి. సో నాకే తెలియకుండా నేనైతే ఒక 1 hour అయితే రెస్ట్ అయితే తీసుకున్నా. ఇప్పుడు కూడా అసలు నాకు రికార్డ్ చేసే ఇంట్రెస్టే లేదు అసలు. గోప్రోలో అయితే ఛార్జింగ్ అస్సలు లేదు. చెల్కి ఒక దగ్గరలో ఆపేసి ఒక చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నా. చాయ్ తాగి అతని దగ్గరనే ఛార్జింగ్ది పాయింట్ ఉంటే గోప్రోకి అయితే ఛార్జింగ్ అయితే పెట్టినా. ఈ గోప్రోలో కూడా ఎంత ఉంది, ఒక 6% ఎంత ఉంది నాకు తెలిసి. ఇది ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందో కూడా తెలీదు. ఒకవేళ మన మధ్యలో అయిపోయిందంటే నేనైతే మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే చెప్తా. ఒకవేళ రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు బాడీ అయితే ఫుల్ అలసిపోయింది, ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా మొత్తము. ఇప్పుడు పోయి వన్నా అంటే మళ్ళీ ఎప్పుడు లేస్తున్నావు నాకైతే తెలీదు. అందరికి ఎలా అనిపించింది కాశీ వీడియోస్ అన్నది కింద కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ మన ఛానల్లో ఎవరైతే కొత్త చూస్తున్నారో మన ఛానల్ని కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఎంతో 300 350 ఉన్నారు అంతే. తెలీదు ఈ కాశీ వీడియోస్కి రీచ్ అనేది ఎలా వస్తుంది అన్నది. అండ్ యూట్యూబ్లో కూడా వీడియోసే లేవు, బండి పైన కాశీకి వెళ్ళినాయి. సో నేనైతే యూట్యూబ్లో అయితే చాలా అయితే సెర్చ్ చేసిన. నార్మల్ వెళ్ళుంటారు బండి పైన కాశీకి, కాకపోతే ఎవరైతే యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే పెట్టలేదు. ఐ హోప్ ఈ వీడియోస్ మంచి రీచ్ వస్తుందని నేనైతే అనుకుంటున్నా.
సో మీరైతే మంచి రీచ్ అయితే ఇస్తారని అనుకుంటున్నా. వీడియో చూసేటోళ్ళు అయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ కాశీ వీడియోస్ ఎలా అనిపించినాయో కింద కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. లెవెల్ 30కి అయితే స్టార్ట్ అయినాం కాశీలో మన రూమ్ దగ్గర నుంచి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 10 అయితే అవుతుంది. పోయి ఫస్ట్ అయితే పండుకుందాం. రేపు లేచి రేపైతే వెళ్ళి బండి అయితే సర్వీసింగ్కి ఇచ్చేద్దాం. ఈ బండి మొత్తం అయిపోయింది, ఈ బండి పని. అయిపోయిందంటే చైన్ పోయింది, డిస్క్ పోయింది, అండ్ కీ కూడా మన వైబ్రేషన్స్కి కీ కూడా బయటకు అయితే వచ్చేస్తుంది వైబ్రేషన్స్కి. ఈ మొబైల్ హోల్డర్ చూడండి ఎట్లా అయిపోయిందో. సో మొబైల్ హోల్డర్ పోయింది, అండ్ ఈ మిర్రర్ పోయింది, ఇంకా ఇండికేటర్ బ్యాక్ది పోయింది, చాలానే పోయినాయి. సో ఇవన్నీ అయితే మనం అయితే రేపైతే సర్వీసింగ్కి అయితే ఇచ్చేద్దాం బండిని. సో మీకైతే ఆ సర్వీసింగ్ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎంత అయింది, ఏమేమి పోయినాయి ఏందన్నది. సో ట్రిప్ అన్నప్పుడు ఇవన్నీ ఖర్చులు అయితే ఉంటాయి మనకి. సో మీరు కూడా ఎవరైనా బండి పైన ప్లాన్ చేసి ఇవన్నీ చూసుకొని అయితే ఇవ్వండి. ఇంకా మన చిన్న బండి కాబట్టి పెద్ద బండ్లతో పోలిస్తే కొంచెం సర్వీసింగ్ కాస్ట్ అనేది తక్కువనే అవుతుంది. అదే మీ దగ్గర హిమాలయన్ 411 కానీ అడ్వెంచర్ 390 ఇట్లాంటివి ఉంటే ఒకసారి వాటి పరిస్థితి అర్థం చేసుకోండి. డీటెయిల్గా బడ్జెట్ వీడియో కూడా చేస్తాను నేను, ఎంత అయింది ఏందన్నది. అలా డీటెయిల్గా అయితే చూపించిన మీకు కాశీ ఎలా ఉంటుందని చెప్పి. మార్చ్ మంత్లో ఎక్కడికి వెళ్తే బాగుంటుందో చెప్పండి. నేను మ్యాక్స్ వెళ్తే మార్చ్ ఎండింగ్ కానీ లేదంటే ఏప్రిల్ మిడిల్ అయితే వెళ్తా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇప్పుడున్న వీడియోసే ఎడిట్ చేయడానికి అయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 7-8 వీడియోస్ వరకు అయితే తీసినాం. సో ఈ వీడియోస్ అన్నీ నేను ఎడిట్ చేయాలి, మళ్ళీ జాబ్కి వెళ్ళాలి. సో ఇవన్నీ చేయాలి కదా. సో మళ్ళీ ఇప్పుడు నాకు లీవ్స్ కూడా లేవు. ఈ మంత్ ఒకటేసారి నేనైతే అన్నీ తీసేసుకున్నా. ఆల్మోస్ట్ 7 days వరకు అయితే 1 week అయితే లీవ్ పెట్టినా. సో ఇక నాకు ఈ 1 monthలో అసలు లీవ్సే ఉండవు. ఇక నేను ఈ 1 month మొత్తం మార్చ్ మొత్తం డైలీ అయితే వెళ్ళాలి ఆఫీస్కి. ఏప్రిల్లోనే నాకు మళ్ళీ లీవ్స్ అయితే ఉంటాయి. అండ్ నాకు మంత్లీ వచ్చేసి 4 leaves ఉంటాయి. సో నేను ఇప్పుడు అటు ఆఫీస్ మేనేజ్ చేయాలి, ఇటు వీడియోస్ ఎడిటింగ్ మేనేజ్ చేయాలి, అండ్ ఈ బండి సర్వీసింగ్ చేయాలి. సో అన్నీ ఈజీ అనుకుంటారు మీరు, కానీ ఇవన్నీ చాలా కష్టం చేయాలంటే. సో చెప్పనీకైతే చాలా ఈజీగా ఉంటుంది ఇవన్నీ. నాకు ఈ వీడియోస్ ఎడిట్ చేయడానికి ఎంత కష్టపడాలో చెప్పినా కదా. మన ఫోన్ అంత సపోర్ట్ చేయవు అసలు. అంటే మన ఫోన్ మొత్తం స్ట్రక్ అయితే ఉంటుంది వీడియో ఎడిట్ చేసేటప్పుడు. ఒక వీడియో ఎడిట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 3 days అయితే పడుతుంది. ఫోన్ తీసి విసిరి కొట్టాలనిపిస్తుంది, అంత స్ట్రక్ అవుతుంది మన ఫోన్ అయితే. మేము మంచిగా ఒక వీడియో ఇప్పుడు ఒక 1 hour వచ్చింది అనుకోండి, నేను ఎన్నో 30 minutes కాడ ఎడిట్ చేస్తూ ఉంటా ఆ వీడియోని. ఎన్నో క్లిప్ కట్ చేయడం కానీ, ఏదైనా సాంగ్ యాడ్ చేయడం కానీ ఏమో చేస్తూ ఉంటా. ఆ క్లిప్ దగ్గర ఒకటేసారి మొత్తం బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒకటేసారి బ్యాక్ వచ్చినాక మళ్ళీ ఓపెన్ చేసి ఆ వీడియోని మొత్తం జూమ్ చేసి మళ్ళీ ఆ క్లిప్ కాడికి వెళ్ళి అప్పుడేమో యాడ్ చేద్దామన్నాయి బటన్ ఎఫెక్ట్స్ కింద యాడ్ అవ్వవు. మళ్ళీ ఫోన్ రీస్టార్ట్ చేసి ఆన్ చేస్తే అప్పుడు యాడ్ అవుతాయి అవి. సో నాకైతే ఎడిటింగ్ అయితే అంత కష్టం అయితే అవుతుంది. అయినా కూడా అడ్జస్ట్ అయితే చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అంత బడ్జెట్ అయితే లేవు, ఫోన్లు కొనాలి, అవి కొనాలి, ఇవి కొనాలని. ఇప్పుడు నేనైతే ఓన్లీ ట్రిప్స్ పైన అయితే మెయిన్ ఫోకస్ అయితే పెడదాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి. యాక్సెసరీస్ అన్నీ నెక్స్ట్. ఫస్ట్ అయితే ట్రిప్స్ పైన అయితే కాన్సన్ట్రేషన్ చేద్దాం. మళ్ళీ అయిన కాడికైతే బెస్ట్ అయితే ఇయనికైతే ట్రై చేస్తాం. మీరు కూడా కొంచెం అయితే అర్థం చేసుకోండి. అండ్ నేను వీడియోస్ కూడా లేట్ అయితే చెయ్యను. మన ఛానల్లో ఎవ్రీ వెనస్డే ఈవినింగ్ ఒకటి, సండే మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ. సో వీక్లో 2 days అయితే 2 videos అయితే డెఫినెట్గా వస్తాయి మన ఛానల్లో. సో ఇదైతే నేనైతే ప్రామిస్ చేస్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ ఏ ట్రిప్కి వెళ్దామో కింద అయితే కామెంట్ చేసి చెప్పండి. మ్యాక్సిమం మనం ఎలాంటి ప్లేసెస్ ప్లాన్ చేస్తున్నామంటే ఆ ప్లేసెస్ యూట్యూబ్లో ఎవరైతే వెళ్ళి ఉండొద్దు బండి పైన. సో వెళ్ళినా చాలా తక్కువ మందికి తెలిసి ఉండాలి. అలాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే యూట్యూబ్లో కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది. సో లదాఖ్ అని అనుకుంటున్నా, కానీ లదాఖ్ వచ్చేసి నా డ్రీమ్ రైడే. సో లదాఖ్కి నేను డెఫినెట్గా అయితే వెళ్తా. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర అంత బడ్జెట్ అయితే లేదు లదాఖ్కి వెళ్దామని చెప్పి. అండ్ నేను వెళ్ళినా కూడా ఆ వీడియోస్ అస్సలు రీచ్ అయితే వెళ్ళవు. ఎందుకంటే చాలామంది వెళ్తుండ్రు లదాఖ్ అనేది. సో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు 100 videos ఉన్నాయి లదాఖ్కి. సో నేను అందుకే లదాఖ్ ఇట్లాంటి మెయిన్ ప్లేసెస్ కాకుండా ఎవరికి తెలియని ప్లేసెస్ కొన్ని, లేదంటే ఎవరు బండి మీద వెళ్ళని కానీ, సో ఎవరైనా బండి మీద వెళ్ళినా ఆ వీడియోస్ యూట్యూబ్లో ఉండకపోవడం కానీ అట్లాంటి ప్లేసెస్ మనం మీకు తెలిసినే ఉంటాయి. కింద అయితే కామెంట్ చేయండి. సో రికార్డ్ అవుతుందో లేదో తెలీదు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరిని నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఈ కాశీ వీడియోస్ ఎలా అనిపించినాయో కింద కామెంట్ చేసి చెప్పండి.
అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో కూడా అది కూడా మీరే చెప్పండి. అండ్ చెప్పినా కదా ఎలాంటి ప్లేస్ కావాలో. సో అలాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే అయితే చెప్పండి. మార్చ్ మంత్ మొత్తం అయితే మన వీడియోస్ కాశీ వీడియోస్ అయితే సరిపోతాయి. సో నేను వెళ్తే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదా ఏప్రిల్ మిడిల్లో అట్లా అయితే వెళ్తా. సో మీకైతే ఈ మంత్ అయితే వీడియోస్ అయితే వచ్చేస్తాయి. చెప్పినా కదా ఎలా వస్తాయి అన్నది. వెనస్డే ఈవినింగ్ ఒకటి, సండే మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ. సో వీక్లో 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నేను. వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నా. బాయ్.